హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీగా మామిడికాయ పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఈ విధంగా పక్క మెజర్మెంట్స్తో చేసుకున్నాం అనుకోండి, చట్నీ చెక్కు చెరక్కోకుండా సంవత్సరం పాటు చాలా మంచిగా అయితే నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఎక్కడైతే 3 కేజీల మామిడికాయలు అయితే తీసుకున్నాను. మామిడికాయలు తీసుకున్న తర్వాత మనం 1 అవర్ వాటర్లో అలాగే ఉంచేసేయాలి. దాని మీద ఏదైనా బంక ఉన్నా ఏదన్నా డర్టీ ఉన్నా కానీ ఈజీగా క్లీన్ అయిపోతుంది. వీటిని 1 అవర్ అలా వాటర్లో ఉంచేసిన తర్వాత నీట్గా మామిడికాయలను వాష్ చేసేసుకొని మనం డ్రై క్లాత్తో అయితే ఎక్కడ తడి లేకోకుండా వాష్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసేసుకున్న తర్వాత మామిడికాయల్ని టెంకతో సహా అయితే కట్ చేసేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ఈ విధంగా ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. మామిడికాయలు టెంకతో కట్ చేసుకున్నాం అనుకోండి, ముక్క ఎక్కడ తొందరగా అయితే మెత్తపడకుండా అయితే ఉంటుంది. నేను మెజర్మెంట్ కొరకు ఈ స్టీల్ బౌల్ అయితే తీసుకున్నాను. ఈ స్టీల్ బౌల్తో నాకు మామిడికాయ ఒప్పులు అయితే 5 అయినాయి. 5కి ½ కప్ వచ్చేసి స్మాల్ సైజ్ ఆవాలు అయితే తీసుకోవాలి. మనం పోప్కి యూస్ చేస్తాం కదా, అవి కాకుండా ఇంకా చిన్న ఆవాలు అయితే దొరుకుతాయి మార్కెట్లో. అవి తీసేసుకొని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి. అదేవిధంగా 2 or 3 టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసేసుకోవాలి. వీటిని చిటపటలాడేదాకైతే ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడైతే మనకి ఆవాలు బాగా ఫ్రై అయినట్లు తెలుస్తుంది. ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలి చల్లారనివ్వడానికి. ఇక్కడ ఒక బౌల్లో వచ్చేసి గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే తీసేసుకోవాలి. ఎప్పుడైనా పికిల్స్కి గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ యూస్ చేయాలి. అప్పుడే చట్నీ మంచిగా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం తీసుకున్న మామిడికాయ ముక్కలన్నీ ఆయిల్లో డిప్ చేసేసుకొని ఇంకో గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మామిడికాయ ముక్కలన్నీ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ఇందాక వేయించుకున్నటువంటి ఆవాలు మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం 5 గిన్నెల మామిడికాయ ఉప్పులు తీసుకున్నాం కదా, అదే గిన్నెతోని ½ కప్ అయితే సాల్ట్ అయితే తీసుకోవాలి. అదేవిధంగా అదే గిన్నెతోని 3/4 కప్ వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న రెడ్ చిల్లీ పౌడర్ని కూడా మనం ఈ విధంగా మామిడికాయ ముక్కలు ఉన్న బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని 1/4 కప్ దాకా అయితే వెల్లుల్లి కూడా యాడ్ చేసేసుకోవాలి. మనం ఏ బౌల్ అయితే యూస్ చేసామో అదే బౌల్తోనే అన్ని మెజర్మెంట్స్ అయితే తీసేసుకున్నాను ఇక్కడ. ఈ విధంగా అన్ని తీసేసుకున్న తర్వాత బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. కావాలంటే ఇంగువ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. కొందరికి ఇష్టం ఉంటుంది ఫ్లేవర్, కొందరికి ఇష్టం ఉండదు కదా. ఈ విధంగా పికిల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ కూడా వేసేసేయాలి. నాకు 1 లీటర్ ఆయిల్ అయితే పట్టింది. ఈ విధంగా మనము ఎయిట్ టైట్ గ్లాస్ జార్లో కానీ లేకపోతే సిరామిక్ జార్లో కానీ స్టోర్ చేసేసుకోవాలి. 1 డే ఆగిన తర్వాత మనం మొత్తం ఒకసారి కలిపేసుకొని సెగ్రిగేట్ చేసేసుకొని కాస్త ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి, ఎక్కువ రోజులు ముక్క చెదరకుండా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.